హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం పహాడి లక్కీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో రాజేంద్ర నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ ఎస్హెచ్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది మరియు అత్తాపూర్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. అందుకని ముందు దాని మీద ఒకసారి మీరు ఏమైనా మాట్లాడదంటే మీరు ఫస్ట్ మాట్లాడండి. దాని తర్వాత మేము చూసుకొని మేము నోట్ చేసుకొని మళ్ళీ ఏ రకంగా ప్రొసీడ్ కావాలనేది కూడా దానికి చేద్దాం. క్లుప్తంగా అందరూ ఈ గణేష్ మీటింగ్ కోసం వచ్చిన అందరూ ఆర్గనైజర్స్కి వెల్కమ్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున ఇప్పుడు మీరందరూ పత్తిగుంట చెరువుకా లేకపోతే ట్యాంక్ బండ్కా? ఎంతమంది ట్యాంక్ బండ్కి వెళ్తారు దీంట్లో? ఓకే ఓకే. గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ జరిగింది. అయితే అందరి రిక్వెస్ట్ మేరకు మన దగ్గర కాటేదాన్ దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పూలింగ్ బూత్ పెడతారు. అక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి అది గణేష్ది ఏర్పడే కొంచెం ముందు పూలింగ్ బూత్ని అక్కడ టెంపరీగా సెటప్ చేస్తారు. ఇవాళ సిపి ఆఫీస్లో జరిగిన మీటింగ్కి మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆయన కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక పోలింగ్ బూత్ పెడతారు. మీకు ఏ వెహికల్ అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు దానికి తగ్గట్టు ఆ క్యూ లైన్లో అది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇంకొకటి, మీ గల్లీకి సరిపోయే వెహికల్ మాత్రమే మాట్లాడుకోండి. ఇప్పుడు నీ గల్లీ ఒక 10 ఫీట్ రోడ్లో ఉంది, నువ్వు టస్కర్ వెహికల్ తీసుకొస్తే అది కాదు. అది నీకు ప్రాబ్లం, తర్వాత నీ అనుకున్న గణేష్కి మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. నీ వల్ల మొత్తం వెహికల్ ఆ రోడ్ అంతా జామ్ అవుతుంది అంతా. మళ్ళీ దాన్ని క్రేన్ తీసుకురావాలి, ఆ వెహికల్ బయటకు తీసుకురావాలంటే అది కష్టమవుతుంది. కాబట్టి ముందే మీరు బుక్ చేసుకునేటప్పుడే మీ గల్లీకి దాని యొక్క విగ్రహం ఎత్తుకి ఎంత సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకుంటాం. ఒకళ్ళు వాడు టస్కర్ పెట్టాడని చెప్పి 3 ఫీట్ దానికి ఒక టస్కర్ పెడితే అది యూజ్లెస్. అది బయటకు మనం కమిటీ తరఫున అడ్వాన్స్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే, ప్రతిసారి మాకు గణేష్ మండపం ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఫస్ట్ మొదటి ఏమైందంటే, ఈ 15 రోజులు ఒకసారి మాకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. రింగ్ రోడ్ నుంచి కిషన్ బాగ్ వరకు. ఒకటి ప్రాబ్లం ఏంటంటే, మాకు ప్రతిసారి గణేష్లు క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా చేయవలసిన విధి విధానాల గురించి తెలపడానికి మన రాజేంద్రనగర్ ఏసీపీ గారు రావడం జరిగింది. సార్ అదేవిధంగా బ్రీఫ్ చేస్తారు మీకు. తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా బ్రీఫ్ చేస్తారు. అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. ముందుగా మన ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరి అంతా కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున్న నమస్కారాలు. ఎంతమంది ఎన్ని గణేష్ కమిటీలు వచ్చినాయి అనేది కూడా మనకు ఐడియా లేదు. మీరందరూ 1-2 కమిటీలు ఉన్నారా, 10 మంది ఉన్నారా? దాదాపు మనం లాస్ట్ ఇయర్ మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 234 గణేష్ ఐడియాస్ పెట్టినారు ఓన్లీ అత్తాపూర్ ఏరియాలో. జస్ట్ ఫర్ ఇంటిమేషన్, అంటే మీరు పర్మిషన్ తీసుకోవడానికి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన దానికి సంబంధించి కావచ్చు, లేదంటే లాస్ట్ టైం ఆఫీసర్స్ మేమైతే ఎవరు లేము. మీరందరూ ఇక్కడి వాళ్ళే, మీరందరూ ప్రతిసారి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళే చేస్తూ ఉంటారు. మీరు ఎవరెవరు ఉన్నారు, లాస్ట్ టైం దాదాపు ఏమన్నా మీకు సమస్యలు వచ్చినాయా అనే దాని మీద ఫస్ట్ మీరు మాట్లాడతారా, లేకపోతే మేము మా ఇన్స్ట్రక్షన్స్ చూసి వెళ్ళిపోదామా? సూచనలు ఎట్లా మేము చేస్తామో లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మనం కూడా